హాయ్ హలో అండి, వెల్కమ్ టు మిడిల్ క్లాస్ ఫ్యామిలీ ట్రావెల్. లాస్ట్ వీడియో కంటిన్యూ చేద్దాం. ట్రైన్ టికెట్స్ ఎలా బుక్ చేసుకోవాలో చూద్దాం. అందరికీ తెలిసే ఉంటుంది, తెలియని వారి కోసం చెప్తున్నాను. ఆన్లైన్లో బుక్ చేసుకోవాలనుకుంటే కన్ఫర్మ్ టికెట్ యాప్ డౌన్లోడ్ చేసుకొని అందులో బుక్ చేసుకోండి. ఆఫ్లైన్లో బుక్ చేసుకోవాలనుకునే వారు మీకు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్కి వెళ్ళండి. వారు అప్లికేషన్ ఫామ్ ఇస్తారు. మీరు 2 అప్లికేషన్స్ తీసుకోండి. ఎందుకంటే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా అప్ అండ్ డౌన్ 2 టికెట్స్ ఒకేసారి బుక్ చేసుకోవాలి. అప్లికేషన్ ఫామ్లో ఎవరెవరు వెళ్తున్నారో వారి పేరు, వయసు, ఏ డేటు, ఎక్కడి నుంచి ఎక్కడికి, ట్రైన్ నెంబరు, పేరు అప్లికేషన్లో ఫిల్ చేయండి. దీంతోపాటు ఫ్యామిలీలో ఎవరిదైనా ఒకరిది ఆధార్ కార్డు ఉంటే సరిపోతుంది. ట్రైన్ గురించి చూద్దాం. గోకర్ణ ట్రిప్ని 3 విధాలుగా ప్లాన్ చేసుకోవచ్చు. ఫస్ట్ వన్ వచ్చేసి హుబ్లీ టు గోకర్ణ, గోకర్ణ టు హొన్నావర్, హొన్నావర్ టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ టు హుబ్లీ. సెకండ్ వన్ వచ్చేసి హుబ్లీ టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ టు హొన్నావర్, హొన్నావర్ టు గోకర్ణ, గోకర్ణ టు హుబ్లీ. థర్డ్ వన్ వచ్చేసి హుబ్లీ టు గోకర్ణ, గోకర్ణ టు మురుడేశ్వర్, మురుడేశ్వర్ టు గోకర్ణ, గోకర్ణ టు హుబ్లీ. ఈ సిరీస్లో ఎలా ఏంటి అని నేను చెప్తాను కాబట్టి దాన్ని బట్టి మీకు ఏది అనుకూలంగా ఉంటుందో ఆ ప్లాన్ని ఫాలో అవ్వండి. ఇక జర్నీలోకి వెళ్దాం. మేము సంక్రాంతి హాలిడేస్కి గోకర్ణ వెళ్ళామండి. పండుగకి అక్కడ ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నాము. మా ట్రైన్ గుంటూరులో ఆఫ్టర్నూన్ 2:55కి విజయవాడ టు హుబ్లీ ఎక్స్ప్రెస్కి వెళ్ళాము. 2:30 కల్లా రైల్వే స్టేషన్కి వెళ్ళామండి. ట్రైన్ కరెక్ట్ టైంకే వచ్చింది. కాసేపు సెట్ అయ్యాక చూస్తే మా ముందు పక్క సీట్లో అందరూ పిల్ల జనాభానే ఉన్నారండి. కాసేపటికి అందరూ పరిచయం చేసుకుని పిల్లలందరూ ఒక చోట గ్యాదర్ అయ్యి హౌసీ ఆడుకున్నారు. 4:30కి వాళ్ళ అమ్మలు బిస్కెట్స్, నేను ఫ్రూట్స్ పెడితే తినేసి మళ్ళీ ఆటలో మునిగిపోయారండి. 8 గంటల వరకు ఏదో ఒక ఆట ఆడుకుంటూ కాలక్షేపం చేస్తూనే ఉన్నారండి వాళ్ళు. తర్వాత 8కి తర్వాత ఎవరి సీట్లోకి వాళ్ళు వెళ్ళిపోయారు. 9 గంటలకల్లా డిన్నర్ చేసేసాము. ఎర్లీగా పడుకోవాలండి. ఫోన్స్ చూసుకుంటూ లేట్ నైట్స్ వరకు మేల్కొని ఉంటే ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే తర్వాత రోజు 3 గంటల వరకు మనం జర్నీ చేస్తూనే ఉండాలండి. గోకర్ణ వెళ్ళేసరికి ఆ టైం అవుతుంది. నిద్ర సరిపోకపోతే హెడేక్ వస్తుంది, జర్నీలో ఇబ్బంది పడతాము. అందుకని ఎర్లీగా పడుకోండి. మార్నింగ్ 6:30కి హుబ్లీ రైల్వే స్టేషన్లో దిగామండి. స్టేషన్లో దిగిన వెంటనే హుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళి గోకర్ణ బస్సు ఎక్కకండి. ఎవరైనా సరే హైదరాబాదు, వైజాగ్, విజయవాడ నుంచి ఎవరైనా సరే సేపు వెయిటింగ్ రూమ్లో రెస్ట్ తీసుకొని వెళ్ళండి. హుబ్లీ రైల్వే స్టేషన్లో వెయిటింగ్ రూమ్స్ ఉంటాయి. ఎదురుగా కనిపిస్తూనే ఉంటాయి. యారో మార్కు పెట్టి ఎక్కడికక్కడ మనకు వెయిటింగ్ రూమ్స్ నాన్ ఏసీ, ఏసీ 2 ఉంటాయి. నాన్ ఏసీ నీట్గా ఉండదు, వెళ్ళకండి. ఏసీ రూమ్స్కి వెళ్ళండి. ఫర్ హెడ్ 1 అవర్కి 20 రూపీస్ తీసుకుంటారు. గంట దాటి 1 నిమిషం అయినా సరే మళ్ళీ 20 రూపీస్ ఇవ్వాల్సిందే వాళ్ళకి. వెయిటింగ్ రూమ్కి వచ్చాక ఆ రూమ్ చూసి షాక్ అయ్యానండి. ఎందుకంటే అంత బాగా ఉంటుందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. వాష్రూమ్స్ కూడా చాలా నీట్గా ఉన్నాయి. పెద్ద పెద్ద సోఫాలు, ఏసీ, ఫ్యాను, టీవీ, చాలా బాగుంది రూమ్. మేము ఫ్రెష్ అప్ అయ్యి 1/2 అవర్ రెస్ట్ తీసుకొని బయలుదేరాము. బస్ స్టాండ్కి ఆటో కోసం. ఇక్కడ ఆటో గురించి ఒక విషయం చెప్పాలండి. కర్ణాటక అంతా అలానే ఉంటుందో లేదా హుబ్లీలోనే అలానో మరి మాకు అర్థం కాలేదు. ఆటో 100 రూపాయలు చెప్పాడు అనుకోండి, 80కి అడిగితే 90కి చెబుతారు. మనము ఏమనుకుంటామండి, ఇంకో ఆటో అడిగి చూద్దాంలే అనుకుంటాం కదా. 2-3 ఇలా ఎంతమందిని అడిగినా కూడా 90 అనే చెబుతారండి. ఎంతమందిని అడిగినా మనం అదే మాట చెప్తారు. సరే అని ఆటో ఎక్కుదామంటే వాళ్ళు ఎక్కించుకోరండి. ఫస్ట్ మనం ఏ ఆటో మాట్లాడుకుంటామో ఆ ఆటోనే ఎక్కాలి. ఇంకా వేరే ఆటో వాళ్ళు ఎవరు మనల్ని ఎక్కించుకోరు. ఫస్ట్ ఆటో వాడు మనల్ని తప్పితే వేరే ప్యాసింజర్ని ఎక్కించుకోడు. మాకు ఈ సిచ్యువేషను ఇటు నుంచి వెళ్ళేటప్పుడు అటు నుంచి వచ్చేటప్పుడు 2 సార్లు ఎదురైందండి. మరి అక్కడ ఆ సిస్టమ్ ఏంటో మరి మాకైతే అర్థం కాలేదు. సరేననేసి ఇంకా న్యూ బస్ స్టాండ్కి 5గురికి మాకు 180 రూపీస్ తీసుకున్నాడండి ఆటో అతను. హుబ్లీ బస్ స్టాండ్కి వెళ్ళాక టిఫిన్ చేసేసి బస్సు దగ్గరికి వెళ్ళాము. ఇక్కడ హుబ్లీ నుండి గోకర్ణకు డైరెక్ట్ బస్సులు ఉండవండి, తక్కువ ఉంటాయి. సరే ఒకసారి ఎంక్వైరీలో కనుక్కొని వెళ్దామని వెళ్తే అక్కడ లేవని చెప్పారు. ఇంకా హుబ్లీ నుంచి అంకోలాకి వెళ్ళి అంకోలా నుంచి గోకర్ణకు వెళ్ళాలండి. అంకోలా నుంచి గోకర్ణకి 15 కిలోమీటర్స్ ఉంటుంది. అంకోలా నుండి గోకర్ణకి లోకల్ బస్సులు ఉంటాయండి. ప్రతి అరగంటకి 20 నిమిషాలకే ఉంటాయి అసలు. అంకోలా బస్ స్టాండ్కి వెళ్ళాక అప్పటికే అసలు ఆకలి మీద ఉన్నామండి అందరం. మార్నింగ్ హుబ్లీ బస్ స్టాండ్లో టిఫిన్ సరిగ్గా తినలేదండి, అంతగా బాగలేదు అక్కడ. అంకోలా బస్ స్టాండ్లో క్యాంటీన్ ఉంది. ఇంక ఇక్కడ కూడా ఫుడ్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుంటా లోపలికి వెళ్ళి సమోసా ఆర్డర్ చేసామండి. వాళ్ళు సమోసాలోకి కాంబినేషను సాసు, పెరుగు ఇచ్చారండి. ఇదేంటి సమోసాకి పెరుగు కాంబినేషన్ ఏంటా అనుకొని తిన్నాము, కానీ చాలా బాగుందండి. నేను క్యాంటీన్లో ఉంటూనే మేము దగ్గర క్యాంటీన్లో అరగంట ఉన్నామండి. క్యాంటీన్లో ఉండి కూడా బస్ స్టాండ్లోకి చూస్తూ ఉన్నాను. అప్పటికి 2 బస్సులు వచ్చి వెళ్ళినాయండి. అవి పల్లె వెలుగు బస్సులు, ఎక్స్ప్రెస్లు ఉండవండి, లోకల్ బస్సులే ఉంటాయి, పల్లె వెలుగు బస్సుల్లా అలాంటివి. ఇక ఆ బస్సులు చూస్తే మరి అది సంక్రాంతి టైమో మరి ఏమో కానివ్వండి, జనాలు ఏలాడబడిపోతూ బస్సు టాప్ పైన కూడా కూర్చున్నారండి. నాకు ఆ బస్సులను చూస్తే
వెనకటి రోజుల్లోకి వెళ్ళిపోయా. అప్పుడెప్పుడో చిన్నపిల్లలం, అప్పుడు మన ఊళ్ళల్లో చూసాము అవి, మళ్ళీ ఇన్ని రోజులకి చూస్తున్నాం అని అనుకున్నా. ఇంకా అసలు మనం ఎలా ఎక్కుతాము, ఆ బస్సులో ఎక్కలేము, ట్యాక్సీ మాట్లాడుకొని వెళ్దాం అనుకొని వెళ్తుంటే అప్పుడే ఇంకో బస్సు కొంచెం ఫ్రీగా ఉందండి. ఆ బస్సు వస్తే ఆ బస్సు ఎక్కేసి గోకర్ణ వచ్చేసామండి. గోకర్ణలో రూమ్స్ ఎలా బుక్ చేసుకోవాలి, ఏ ఏ ఆలయాలు దర్శించుకున్నాము అని వాటి గురించి నెక్స్ట్ ఎపిసోడ్లో చెప్తాను. ఉంటానండి మరి.